మంత్రి కోమటిరెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ను చూసి ముఖ్యమంత్రి మంత్రులు భయపడుతున్నారన్నారు. మంత్రి వెంకటరెడ్డి ఒత్తిడితోనే బీఆర్ఎస్ రైతు ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వటం లేదని మండిపడ్డారు. రైతు సమస్యలపై మంత్రి కోమటిరెడ్డితో ఏ గ్రామంలో అయినా తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మీరు చేసిన చెత్త పనులకు, మీరు చేసిన చెత్త వాగ్దానాలకు, జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి, నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్దామా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. నీ నిర్వాకంతో జిల్లా రైతాంగం మొన్న యాసంగికి ఎంత నష్టపోయినరో, ఇప్పుడు వానకాలం ఎంత నష్టపోయినరో పంట అమ్మకాలలో అందరు చర్చ చేసుకుంటున్నారు. జిల్లాలో నేను మంత్రిగా ఉన్ననాడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎప్పుడు పంట వచ్చినా ప్రతి పంట సమయంలో దాదాపు నెల 15 రోజులు ప్రతిరోజు రైతులెమ్మటి వడ్లెమ్మటి మిల్లర్లను ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ కరోనా సందర్భంలో హమాలీలు లేకపోతే కూడా బయట రాష్ట్రాల నుంచి బయట ప్రాంతం నుంచి హమాలీలను తెప్పించి ఎక్కడ కూడా ఒక నిమిషం కళ్ళాలలో ఆగకుండా కాంటా వేసిన వడ్లు మిల్లకు పంపించి మద్దతు ధర కంటే ఎట్టి పరిస్థితుల్లో ₹1 తక్కువ అమ్మడానికి వీలైన పరిస్థితులలో పనిచేసి సిగ్గుండాల మాట్లాడడానికి. నిజమే, ఎందుకు లాగదడుస్తుంది నీకు ఇవాళ కేటీఆర్ వస్తాడు అంటే? మొన్నటిదనక మా మిత్రులు ఇతరులు చెప్తుంటే విన్నా నేను చాలా సందర్భాల్లో, నువ్వేదో తాగి లాగదడుపుకుంటామని. కానీ ఇప్పుడు కేటీఆర్ వస్తుంటే లాగదడుపుకుంటున్నావు, బీఆర్ఎస్ జెండాను చూస్తే లాగదడుపుకుంటున్నావు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో ఈడీ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి అనుమతి వస్తుందట, ట్రాఫిక్ ఇబ్బంది లేదట. రాజ్భవన్ దగ్గరికి కిలోమీటర్ కొద్ది పాదయాత్ర చేసుకుంటూ ఇంతమంది హంగామాతోని సెక్యూరిటీతో పోయి చేస్తే ఇబ్బంది కాలేదట ప్రజలకు ధర్నాలు చేస్తే. కేవలం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే దానికే ట్రాఫిక్ ఇబ్బంది అయిందట. హైవే మీద వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది అయిందట. R&B సెంటర్ నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఇబ్బంది అవుతాడు. ఇది కారణాలు. నవ్వుకుంటున్నారు ప్రజలు నిన్ను చూసి. ఏ రకంగా భయపడుతున్నావు నువ్వు? ఇక జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు. దమ్ముందా? నిలబడతావా చర్చకు? నాతో కూడా అక్కర్లేదు. వాస్తవానికి నల్గొండలో నిన్ను ఓడగొట్టిన ఎమ్మెల్యే మా భూపాల్ చాలు, లేదా నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే మా గత శాసనసభ్యులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ మూలన పెడదాం, ఏ నియోజకవర్గంలో పెడదాం, ఏ గ్రామంలో పెడదాం చర్చ? చెప్పులతో నిన్ను కొడతారా ఇంకోని కొడతారా చూద్దాం. ఏ ఊర్లోనైనా నీ నియోజకవర్గం నువ్వు 25 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా, 25 ఏళ్ళు చేసినా నేనని చెప్పిన గొప్పలు పోజులు కొడుతున్నావు కదా. సరైనోడు దొరకక గెలిచి నువ్వు ఒకటేసారి కథం పట్టించిండు మావాడు. ఇవాళ అప్పుడే ఏడుస్తున్నారు నల్గొండ ప్రజలు, బాధపడుతున్నారు. మంచిగా పని చేసుకొని పోగొట్టుకొని పొద్దుదాకా సోయిలేకుండా తెచ్చుకున్నాం కదా అని. మంత్రిగా నీ నిర్వాకం మొత్తం ఉంది. నీ ఏడాదిలో నువ్వు చేసిందంతా